వేదం గోవు గురించి మాట్లాడుతూ చాలా విచిత్రమైనటువంటి మాట ఒకటి అంటుంది. గౌర్వారగ్నిహోత్రం అంది, గోవు అగ్నిహోత్రము అంది. గోవు అగ్నిహోత్రం అయితే అగ్నిహోత్రము గోవు అవుతుందా? నేనే కృష్ణారావుని అన్నాను అనుకోండి, అప్పుడు కృష్ణారావే నేను అవ్వాలి. గౌర్వార్ అగ్నిహోత్రం అంటే గోవు అగ్నిహోత్రం అయితే అగ్నిహోత్రము గోవు అవుతుందా అంటే అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే అగ్నిహోత్రం మీకు ఏది ఇస్తుందో గోవు కూడా అదే ఇస్తుంది. అగ్నిహోత్రం ఏమి ఇస్తుంది? మనకి శ్రేయస్సుని ఇస్తుంది. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన అని. శ్రియం కావాలి అంటే అగ్నిహోత్రుడి యొక్క ఆరాధన చెయ్యాలి. శ్రియం అన్న మాటకు అర్థం ఏంటంటే అప్పటికి సంతోషంగా ఉండి అప్పటికి సుఖాన్ని ఇచ్చి తరువాతి కాలంలో